మీరు నిజంగా 90s కిడ్సా? అయితే ఈ వీడియో మీ జ్ఞాపకాలను ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో కనిపించే 15 జ్ఞాపకాలలో మీకు ఎన్ని గుర్తున్నాయో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు చూసే పిల్లలకు ఇవన్నీ చిన్న చిన్న వస్తువులే కదా అని అనిపించవచ్చు, కానీ ఆ రోజుల్లో ఈ చిన్న వస్తువులే మనకు ఎంతో పెద్ద ఆనందం అయితే ఇచ్చేవి. ఇది మీకు గుర్తుందా? ఎవరి ఇంట్లో అయినా సరే ఇలాంటి టేప్ రికార్డర్ అయితే ఉండేది. క్యాసెట్ పెట్టి పాటలు వింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆశా చాక్లెట్స్ మీకు గుర్తున్నాయా? 1 రూపీకి 5 చాక్లెట్స్ వచ్చేవి. అవి కొనుక్కొని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునేవాళ్ళం. అండ్ టీవీలో ఆశా చాక్లెట్ కోసం వచ్చే చిన్ని చిన్ని ఆశ అనే సాంగ్ మీకు ఎంత మందికి గుర్తుంది? మురుకులు స్కూల్ బయట మనకు చిన్న షాపులో మరమరాలు అయితే దొరికేవి. లంచ్ టైం అవగానే అన్నం తినేసి మనం బయట షాప్ లో ఇవైతే తీసుకునే వాళ్ళం. అసలు ఈ రుచే వేరబ్బా. గోళీలు ఇది బాయ్స్ ఫేవరెట్ గేమ్. అబ్బాయిలు స్కూల్ అయిపోగానే ఫ్రెండ్స్ తో గోళీలాట ఆడుకునేవాళ్ళు. సైకిల్ గంటకి ఇంత అని సైకిల్ షాప్ లో అద్దెకి తీసుకుని నేర్చుకునేవాళ్ళు. సైకిల్ బ్యాలెన్స్ చేయడం వచ్చిందంటే చాలు మనకి ప్రపంచం గెలిచినట్టు అనిపించేది. టీవీ ఓల్డ్ మోడల్ టీవీ. ఇప్పటిలాగే ఇన్ని ఛానల్స్ అయితే అప్పుడు లేవు. ఒక్క దూరదర్శన్ మాత్రమే ఉండేది, కానీ అది చూసేందుకు అందరం ఎదురు చూసేవాళ్ళం. లెటర్స్ మీరు లెటర్స్ రాసేవాళ్ళ? ఇప్పుడంటే ప్రతి చిన్నదానికి ఒక వాట్సాప్ మెసేజ్, కానీ అప్పట్లో లెటర్స్ రాసుకునే వాళ్ళం. మీకు లెటర్ వచ్చింది అని పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇస్తే ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యే వాళ్ళం. ఆ లెటర్స్ కోసం ఎదురు చూసేవాళ్ళం. గల్లీ క్రికెట్ వీధిలో రాళ్లు పెట్టుకొని ఆడే క్రికెట్, అదే పెద్ద IPL లాగా ఫీల్ అయ్యే వాళ్ళం. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్. ఇప్పుడంటే ఫిల్టర్స్ కలర్స్ తో ఫొటోస్, కానీ అప్పుడైతే అన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోసే. ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఫ్యామిలీ మొత్తం కలిసి స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ తీయించుకునే వాళ్ళం. ఐస్ క్రీమ్ మీకు గుర్తుందా? ఐస్ క్రీమ్ బండి. వీధుల్లో ఐస్ క్రీమ్ బండి రాగానే ఆ శబ్దం వినిపించి పిల్లలందరం బయటకు వచ్చేవాళ్ళం. ఐస్ క్రీమ్ వెంబడి పరిగెత్తే వాళ్ళం. మీకు గుర్తుందా? సాయంత్రం వేళ ఆటలు. ఇప్పుడంటే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే మొబైల్ పట్టుకొని గేమ్స్ ఆడుతున్నారు లేదా రీల్స్ చూస్తున్నారు, కానీ మన 90s లో సాయంత్రం అవగానే బయట ఫ్రెండ్స్ తో ఆడుకునే వాళ్ళం. అదే అసలు బాల్యం. చిన్నప్పుడే కాదు, ఇప్పటికీ కొత్త బుక్స్ స్మెల్ చూసే అలవాటు మీలో ఎంతమందికి ఉంది? కొత్త అకాడమిక్ ఇయర్ వచ్చిందంటే చాలు కొత్త స్కూల్ బ్యాగ్, కొత్త బుక్స్ స్మెల్, ఆ ఫీలింగ్ ఇప్పటికీ మర్చిపోలేము. నిద్రపోయే ముందు ఖచ్చితంగా స్టోరీస్ వినేవాళ్ళం. రాత్రి పడుకునే ముందు అమ్మమ్మ చెప్పే కథలు. అసలు ఆ కథలు వినుకుంటూ ఎప్పుడు పడుకునే వాళ్ళమో కూడా గుర్తుండేది కాదు. టీవీ ప్రోగ్రామ్స్. సండే రోజు కార్టూన్ ప్రోగ్రామ్ కోసం ఉదయం నుంచే టీవీ ముందు కూర్చునే వాళ్ళం. డైలీ టీవీ చూసినా చూడకపోయినా కానీ సండే రోజు మాత్రం అలా కూర్చుండిపోయే వాళ్ళం ప్రోగ్రామ్స్ కోసం. ఎండాకాలం సెలవులు. మనకు సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు అమ్మమ్మ తాత ఇంటికి వెళ్లే వాళ్ళం. అసలు అక్కడ ఉన్నన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ ఎంత తొందరగా అయిపోయాయేంటి అనిపించేది. ఆ రోజులు అసలు ఎంత బాగుండేవో కదా. అందుకే అంటారు 90s బాల్యం నిజంగా మర్చిపోలేనిది అని. మీకు ఈ జ్ఞాపకాలలో ఏది ఎక్కువగా గుర్తుందో కామెంట్ లో చెప్పండి.